ఇరాన్ ఇప్పుడు తెగిస్తే అసలైనటువంటి బాంబు బయటకొస్తది. ఏదైతే ఇజ్రాయెల్, అమెరికా భయపడి అణ్వాయుధాలు తయారు చేయనివ్వకుండా ఇరాన్ మీద దాడి చేస్తున్నారో, అదే అణ్వాయుధాలు తయారు చేయడానికి ఉపయోగించినటువంటి యురేనియం. ఇప్పుడు 450 కేజీలు ఇరాన్ దగ్గర యురేనియం ఉంది. అందులో 60% శుద్ధి చేశారు. అణ్వాయుధాలు తయారు చేయనివ్వడం లేదు కాబట్టి, ఇప్పుడు ఇరాన్ దగ్గర ఉన్నటువంటి ఒక బాంబు ఉంది. డర్టీ బాంబ్ అంటే మామూలు బాంబే అది. కాకపోతే దానికి రేడియో ధార్మిక వ్యర్థాలను కలిపి తయారు చేయడానికి ఇప్పుడు ప్లాన్లు జరుగుతున్నాయి. ఇంతకుముందు కూడా ఇలాంటి బాంబులు తయారు చేయడానికి ప్లాన్లు రచించింది ఇరాన్. ఇప్పుడు ప్లాన్లు కాకుండా డైరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఇరాన్ యొక్క ఉనికే కోల్పోయినప్పుడు ఏ దేశమైనా సరే ఏం చేస్తుంది? ఇక చివరి అస్త్రమే ప్రయోగిస్తుంది. దాని దగ్గర అణ్వాయుధాలు లేవు కాబట్టి ఇప్పుడు అణ్వాయుధాలు ఉపయోగిస్తే ఎంత నష్టం వస్తుందో అలాంటి నష్టం రావడానికి జరుగుతుంది. అంటే ఏంటి? ఈ యొక్క బాంబు గల్ఫ్ దేశాల మీద కానీ ఇజ్రాయెల్ మీద కానీ ఒకవేళ వేస్తే అది మామూలుగానే పేలుతుంది. కానీ దాని యొక్క రేడియో ధార్మికత విపరీతంగా పెరిగి అక్కడ రకరకాల జబ్బులు, అలాగే అది గాలిలో కలిసిపోయి తీవ్ర నష్టాన్ని ఏర్పరిచే విధంగా చేస్తుంది. అందుకే ఇప్పుడు దీనికి డర్టీ బాంబు అని పేరు పెట్టారు. సో ఈ డర్టీ బాంబులు కనుక ఇరాన్ ఉపయోగించిందంటే ఇక దీని నుండి వచ్చేటటువంటి నష్టం ఇక గల్ఫ్ దేశాలని ఎవడు కాపాడలేడు, ఇజ్రాయెల్ని కూడా అంతే. ఇజ్రాయెల్ ఇప్పటికే చాలా వరకు తన ఐరన్ డోమ్ బాగా పనిచేసిన చాలా క్షిపణులు ఇజ్రాయెల్ మీద పడ్డాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ ఈ బాంబు దాడి చేస్తే ఏంటి అన్న విధంగా ఇప్పుడు గల్ఫ్ దేశాలు భయపడిపోతున్నాయి. ఇరాన్ కూడా ఈ అస్త్రం గురించి ఇప్పుడు ప్రయోగాలు చేస్తుంది. ఎందుకంటే చివరి అస్త్రం. ఎంత ఇరాన్ దాడి చేసినా గల్ఫ్ మీద, ఇజ్రాయెల్ మీద, ఇజ్రాయెల్, అమెరికా లాంటి బలమైనటువంటి దేశాలు ఎప్పటికైనా సరే విజయం సాధించడానికే చూస్తాయి. వాటమిని ఒప్పుకో. వాటమి పాలు అయ్యాయి అంటే అది ప్రపంచంలోనే ఇక ఇరాన్ అమెరికా యొక్క పరువు పోతుంది. దానివల్ల జీడిపి పడిపోవడమో లేకపోతే దాని యొక్క ఆర్థిక విధానాల్లో మార్పులు రావడమో జరుగుతుంది. జీడిపి పడిపోకపోవచ్చు, కానీ ఏదేమైనా సరే దానికి చాలా వరకు లాస్ కదా. ఒక పరువు పోద్ది, తద్వారా ఏదైనా జరగవచ్చు, ఆర్థిక అసమానతలు రావచ్చు. అందుకోసమని ఇప్పుడు అమెరికా వాటమిని ఒప్పుకోదు. ఎలాగైనా సరే గట్టిగానే దాడి చేయడానికి ప్రయత్నం చేస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్ అలాంటి అస్త్రం కనుక తీసిందంటే ఇక అది ప్రపంచ వినాశనమే.